వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 సమయంలో భారత ఆర్మీ, వాయుసేన, నౌకా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో భారత్ మాతాకి జై అంటూ పోస్టులు చేయడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఈ ఆపరేషన్ కు స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసిందే. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించగా, న్యాయం జరిగింది అని భారత సైన్యం ఎక్స్ వేదికగా పేర్కొంది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ దాడులలో త్రివిధ దళాలకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లక్ష్యాన్ని ఛేదించి విధ్వంసం సృష్టించే కామిక్ రేజ్ డ్రోన్లు కూడా ఈ దాడుల్లో వినియోగించినట్లు సమాచారం. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరపలేదని సైన్యం నొక్కి చెప్పింది. లక్ష్యాల ఎంపికలోనూ దాడుల నిర్వహణలోనూ భారత్ చాలా సంయమనం పాటించింది అని సైన్యం పేర్కొంది. ధ్వంసం చేసిన 9 లక్ష్యాలలో బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేర్లోని లష్కరే తొయిబా స్థావరం కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ ముగిసిన వెంటనే భారతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ ప్రధాన సలహాదారు మరియు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోలతో ఫోన్లో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనలు సైన్యం త్వరలో విడుదల చేయనుంది. ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టడం వెనుక ఒక ప్రత్యేకమైన సంకేతం ఉందని భావిస్తున్నారు. సాంప్రదాయంగా సింధూరం వివాహిత హిందూ మహిళలు ధరిస్తారు. అయితే ఈ ఆపరేషన్ సందర్భంలో పెహల్గామ్ లో జరిగిన ఘోరమైన దాడి ఘటనకు ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఆ దాడిలో ఉగ్రవాదులు బాధితులను వారి పేర్లు, మతం అడిగి తెలుసుకున్న తర్వాతే హత్య చేశారని కథనాలున్నాయి. ఈ ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేయడం ద్వారా ఆనాటి బాధితులకు నివాళులు అర్పించడంతో పాటు న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని, ఆ ఘటనను గుర్తు చేస్తూ భారతదేశం ఈ చర్య చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.